प्रजा के इस राजधानी जब बन रही है तब आप लोग अपने अपने गांव से पवित्र माटी और पानी लाए हैं और आपने सच्चे अर्थ में इसको प्रजा की पाटनगरी बनाने की दिशा में एक सफल आयोजन किया है। మీరు కొత్త రాజధాని ఏర్పడేటప్పుడు మీ గ్రామాల నుంచి కొంత మట్టిని సేకరించి ఒక విజయవంతమైన రాజధానిగా దీన్ని ఏర్పాటు చేసేందుకు కోసం అని చెప్పి చొరవ చూపించారు। जब मुझे इस योजना का पता चला और आज मैं आ रहा था तो मुझे भी विचार आया। ఈ విషయం నాకు ఎప్పుడైతే తెలిసిందో ఈ సమాచారం తెలిసిన తర్వాత నాకు కూడా అలాంటి ఆలోచన వచ్చింది। और मैं भी माटी और पानी साथ लेकर के आया। నేను కూడా మట్టిని మరియు నీరుని తీసుకొని తోడుగా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చాను కొత్త రాజధాని కోసం అని చెప్పని। मैं माटी लाया हूं, भारत के लोकतंत्र का मंदिर संसद के परिसर में से माटी लाया हूं और पानी यमुना जी नदी में से लाया हूं। और यमुना जी हमारे देश में कोई भी नदी ये सिर्फ नदी नहीं होती है, हमारे देश में नदी एक संस्कृति होती है। మన యొక్క పార్లమెంటు ప్రజా మందిరం ఏతుందో ఆ భారత పార్లమెంట్ యొక్క ప్రాంగణంలో మట్టిని సేకరించి దాన్ని అమరావతి రాజధాని కోసం తీసుకొచ్చాను। దానితో పాటు మనం ఎంతో పవిత్రమైన యొక్క సంస్కృతికి కేంద్ర బిందువైన యొక్క యమునా నది నుంచి కూడా ఢిల్లీ నీరుని తీసుకొచ్చాను। మట్టి నీరు రెండు కూడా ఈ రాజధాని కోసం నాతో పాటు తీసుకురావడం జరిగింది। और जब मैंने चंद्रबाबू को दिया तो उनको आश्चर्य हुआ और वो मुझे कह रहे हैं कि बड़ा इमोशनल टच है मेरे मन को। చంద్రబాబు నాయుడుకి ఎప్పుడైతే నేను వీటిని అందించానో ఆయన అన్నాడు నాకు మనసులో ఎంతో ఉద్వేగం కలుగుతూ ఉంది, మీరు ఢిల్లీ నుంచి పార్లమెంట్ నుంచి మట్టిని తీసుకురావడం యమునా నది నుంచి నీరు తీసుకురావడం నాకెంతో ఉద్వేగాన్ని ఆనందభరితం చేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు। लेकिन मैं आंध्रवासियों को कहना चाहता हूं ये सिर्फ संसद परिसर की मिट्टी या यमुना जी नदी का जल इतना ही नहीं है, ये तो एक प्रकार से देश की राजधानी अब अमरावती पहुंच गई है, इसका संदेश है। కేవలం ఆ ఢిల్లీలో పార్లమెంటు ప్రాంగణంలో మట్టి లేదా యమునా నది నీరు కాదు ఇక్కడికి వచ్చింది, ఈ దేశం యొక్క రాజధాని మీ రాష్ట్ర రాజధానిలో కలవడం కోసం నేరుగా ఇక్కడికి వచ్చిందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను। ये प्रतीक इस बात का संदेश लेकर के आया है, ये सिंबल में वो ताकत है, वो विश्वास देता है कि आंध्र के विकास की यात्रा में दिल्ली कंधे से कंधा मिला करके चलेगा, हर समय साथ रहेगा और नई ऊंचाइयों को पार करके रहेगा। ఇది కేవలం లాంఛనప్రాయంగా తెచ్చింది కాదు, దీని యొక్క సందేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పదంలో ప్రతి అడుగులో కూడా కేంద్రం రాష్ట్రంతో కలిసి భుజం భుజం కలిపి నడుస్తుంది, మీ అభివృద్ధికి అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని చెప్పని ఇది సంకేతం అని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను। We need your cooperation. We are requesting you hand holding till we reach neighboring states level, sir. That is our request, sir. I am confident, sir, you will extend all the cooperation in this regard, sir.